మూవీ ఎట్లుంది? 7:20కి పోయినాం గాయస్. దాని ముందు వీడు బాత్రూమ్ పోయిండు. అంతా నీదే పేరా? నువ్వు బాత్రూమ్ పోతే నా తప్ప ఎందుకు మీ అవుతుందిరా? ఇంట్లో బాత్రూమ్ పని చేస్తుందా? పని చేస్తుంది. ఎందుకు పని చేస్తుంది? నువ్వు ఒక థియేటర్ ముందు వస్తుందంటే అవన్నీ చెప్తుంది గాయస్, నమ్మకండి. వీడు మా ఇంట్లో పోకుండా మళ్ళీ మా ఇంట్లో బాత్రూమ్ పని ఆ టాపిక్ రా చేస్తాడు. ఇప్పుడు సినిమా జోలికి రా. సినిమా ఎట్లా అనిపించింది సరే చెప్పు. మంచిగా ఉంది కానీ కొంచెం లాగైంది. సెకండ్ పార్ట్ మ్యాజిక్ మిస్ అయింది, లోకేష్ మ్యాజిక్. నేను అనిపించలే. నాకు కూడా సేమ్ గైస్ అంతే. లో ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకుని వెళ్ళాను, నాకు ఎందుకంటే ట్రైలర్ అంత నచ్చలేదు. సో నాకు కూడా ఓకే బాగానే అనిపించింది మూవీ అయితే, ఓవరాల్గా డీసెంట్ వాచ్. బీజింగ్ చాలా మంచిగా ఇచ్చిండు. రజనీకాంత్ ఇంట్లో మస్తు ఇచ్చినారు. ఎంట్రీ అయితే చాలా బాగానే ఉంది, మరి అంత సూపర్ ఇంట్రో ఏం కాదు, కాకపోతే థియేటర్ దద్దరిల్లిపోయింది మొత్తం. ఫుల్ మామూలుగా చేయలేదు మా దాంట్లో. అట్లనే ఇవ్వాలి, వాళ్ళ హీరోస్కి అట్లనే ఇవ్వాలి. ఇది యాక్చువల్గా మూవీ ప్లాట్ ఏంటంటే, ముందు ఒకడు రిటైర్డ్ కూలీ లాగా ఉండేవాడు, వాడు ఒక హాస్టల్ లాంటివి నడిపిస్తాడు. వాడి ఫ్రెండ్ చచ్చిపోతే వెళ్తాడు, వెళ్ళాక స్టోరీ ఏంటి ప్లాట్ ఏంటి, వీళ్ళని అసలు నాగార్జున ఎందుకు ఉన్నాడు, అదంతా స్టోరీ ప్లాట్. ఈ లోకేష్ మూవీస్ ఏంటంటే కొంచెం రా రస్టిక్గా వెళ్ళిపోతాయి, అంటే యాజ్ ఇట్ ఈస్ కెమెరాలో తీసి పెట్టినట్టు, కాబట్టి మనకి రియల్గా అనిపిస్తాయి. నేనైతే ఎంటర్టైన్ అయితే అయ్యాను, తక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్ళావు. హై ఎక్స్పెక్టేషన్స్ అయితే వీళ్ళలాగైతే ఇంకా కొద్దిగా డిసప్పాయింట్ అవ్వచ్చు అనిపిస్తుంది. నెగిటివ్స్ ఏమనిపిస్తున్నాయిరా? లోకేష్ మళ్ళా లవర్స్ చంపేస్తుండు సినిమాలలో. అది దీంట్లో నెగిటివ్. చంపేస్తుండు, నెగిటివ్ దీంట్లో చంపేస్తుండు లవర్ని పాపం. నెగిటివ్ చెప్పరా ఆ సినిమాది? నెగిటివ్ అండి, లాగ్ తీసిండు, మ్యాజిక్ లేరు, ఇంకంతే. దానికన్నా వదిలేస్తే ఇంకా మంచిగా సినిమా మొత్తం. నీకేమనిపించింది అది చెప్పు. నాకు నెగిటివ్స్ చాలానే అనిపించినాయి. యాక్చువల్ నాగార్జున ఒక నెగిటివ్ పాయింట్ అయిపోయాడు, ఫుల్ హై పిక్చర్ కానీ అంత ఏం లేదు, 6 times కలిసారు అంత అంత ఏం లేదు నాగార్జున. శోభన్కి ఇచ్చింది ఇంపార్టెన్స్. శోభన్ మంజుమల్ బాయ్స్ లో అందులో యాక్టర్ తెలుసు అందరికి, వాడు సాంగ్ చూసారు మోనికా సాంగ్, చాలా బాగా చేశాడు. నెగిటివ్స్ అంటే నాకు ఎక్కువ డిలే, అదే లాగ్ అనిపించింది మూవీ. ఇంకా అంత అయితే ఎంటర్టైన్ అయితే అవ్వలేదు, కూర్చుని ఎంగేజింగ్ అయితే ఉంది కానీ కొంచెం రొటీన్ స్టోరీ, జైలర్ టైప్, విక్రమ్ రెండు మిక్స్ చేసి తీసినట్టు అనిపించింది నాకైతే. రజనీకాంత్ సూపర్ మ్యాన్ కొద్దిగా తెలిసిందే కదా మీకు, వాడి చాలా బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, వస్తాడు చేస్తాడు అనుకుంటాము. లాస్ట్లో ఫస్ట్ డౌన్ఫాల్ ఇట్లా ఇలా చూపిస్తారు నార్మల్ అన్నట్టు, తర్వాత ఇట్లా మొత్తం అందరు ఇంత టచెస్ ఉన్నాయి అంత టచెస్ ఉన్నాయని అలా చూపిస్తారు జర. లాస్ట్కి పెద్ద చూపిస్తారు. ఓకే నాకైతే కొంచెం ఫ్లాట్ వెళ్ళిపోయింది సాగ రీసెంట్ సినిమాని, కానీ బోర్ అయితే కొట్టలే, ఎక్కడ ఫ్లాట్ అనిపించింది నాకు. కొన్ని చూసులు బాగున్నాయి. ఉపేంద్ర స్క్రీన్ ప్రెజెన్స్ గాయ సూపర్, అసలు మామూలుగా లేదు. ఉపేంద్ర ఇంకా కొంచెం ఎక్కువ టైం ఉంటే బాగుండేది. ఇంకా అమీర్ ఖాన్ది నాకు అంతేం అనిపించలేదు, వీడికి సూపర్ నచ్చిందంట. అమీర్ ఖాన్ ఓకే, ఒక ఒక టైప్లో చూపించిండు. ఉపేంద్ర మంచిగా ఇచ్చిండు, నేను వెయిట్ చేసిండే ఉపేంద్రకి మోస్ట్లీ. ఇంకా యాక్చువల్ మీరు కూడా ఒక్కసారి వెళ్ళి చూస్తే మీకు నచ్చొచ్చేమో చెప్పలేము, నాకైతే హిట్ అనే అనిపిస్తుంది మూవీ అయితే. నీకేమో మూవీ హిట్ అయిపోతుంది కానీ వీ వాంట్ 1000 crores. 1000 crores యాక్చువల్. మోనికా సాంగ్ గురించి మర్చిపోయినాం రా. అరే వాళ్ళు రిలీజ్ చేసినప్పుడు అర్థమైపోయింది మౌనిక ఎంత బాగా హిట్ అవుతారు, స్పెషల్ చెప్పడం అవసరం లేదు. మోనికా సాంగ్ అయితే చాలా ఎంజాయ్ చేసాం కదా, థియేటర్లో అయితే ఫుల్ డాన్స్ చేశారు, పూజా హెగ్డే కూడా. బాగుంది, వాళ్ళు బాగుంది అనిపించింది. నచ్చింది నీకు? బాగుంది. టైసా వీడు అప్పుడు ఎక్కడ మాటలు మాట్లాడుతున్నాడు. ఏంటి మమ్మీ ఎవడీడు? శోభన్ ఈ సినిమాలో డెత్ని డిఫీట్ చేస్తారు, అది గుర్తుపెట్టుకోండి. అవును గైస్, ఇందులో మీరు వెళ్ళి చూడండి, చూస్తేనే అర్థమవుతుంది. కొన్ని ఇల్లాజికల్ సీన్స్ ఉంటాయి, అవి ఏం చేయలేము మనము. ఆయన ఇల్లాజికల్ సీన్స్ బాగాలే సినిమాలు ఉండాలి అక్కడ ఉన్న వరకు. కొన్ని ఇల్లాజికల్ అనిపిస్తాయి, పర్లేదు డీసెంట్ వాచ్, చూడొచ్చు, బోర్ అయితే కొట్టదు. కాకపోతే రొటీన్ కమర్షియల్ మూవీ అనుకోవచ్చు అంతే. సరే రేటింగ్ ఇచ్చేస్తావా? 3.5 to 4 అంతే. 3.5 to 4 ఇస్తావా? నేనైతే 3 ఇస్తా గైస్, 3/5. అది కూడా కొద్దిగా హై మూమెంట్స్ ఉన్నాయి, అనిరుద్ బీజిఎం వల్ల, కొన్ని ఎలివేషన్ సీన్స్ వల్ల నాకైతే చాలా నచ్చినాయి అవి. సరే నాది 3 గైస్, 3/5. 3.5. వీడికి కొంచెం నచ్చింది, రజనీకాంత్ ఫ్యాన్ కాబట్టి నాకు 3. సో మీరు కూడా మూవీ చూస్తుంటే కమెంట్ చేయండి ఎలా అనిపించిందో.
డిస్క్రిప్షన్ లో పాత లింక్స్ ఇస్తాను, నా చెప్పినా చూడండి. చెప్పురా, ఏం చెప్తావు? ఏం చెప్పు, నువ్వు చెప్పు, చెప్పురా. నువ్వు చెప్పు, నేను మధ్యలో మాట్లాడా, మాట్లాడితే నాకు డౌట్ వస్తే చెప్పరా. చెప్పు. చెప్పు, నువ్వు చెప్పు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గాయ్స్. నువ్వు కూడా చెప్పు. అవసరం లేదు guys. చెప్పురా. సరేలే, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ మూవీ పోయేటప్పుడు కూడా వీడు మాత్రం పోతాడు.